హాయ్ గైస్, వెల్కమ్ టు రుచితాస్ వరల్డ్. ఈరోజు మనం చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా అయితే నేను బౌల్లో చికెన్ 1/2 kg తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. సో మనకి చికెన్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా మొత్తం మాయిశ్చర్ అంతా పైకి వచ్చేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంతకుముందు ఫ్రై చేసుకున్న చికెన్ ఇందులో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చికెన్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ చికెన్ అంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. తర్వాత ఇదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కూడా మనకి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఇందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ని కూడా వేసేద్దాం. సో ఇప్పుడు ఇందులో 1 కప్ కారం వేసుకుంటున్నాను. దీంతోపాటు 3/4 కప్ మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. జస్ట్ 2 minutes అలా ఫ్రై చేసుకోవాలి. దెన్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం 1/2 kg చికెన్ కాబట్టి 2 lemons స్క్వీజ్ చేసి ఆ రసం ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ తొక్కు రెడీ. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రుచితాస్ వరల్డ్.